మేషరాశి వారికి ఈ వారంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? మేషరాశి వారికి 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. అష్టమంలో గురుగ్రహ ప్రభావం ఉన్నప్పటికీ ఇక్కడ విశేషమైనటువంటి కృషి ద్వారాగా శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఎవరికైనా సరే గురుబలం చాలా అవసరం. గురుబలం లేకపోతే జాతకంలో గోచారంలో సగం శాతం దోషం వచ్చి తీరుతుంది. ఒక్క గురుబలం కనుక ఉంటే ఆ గురుగ్రహం ఒక్కడే సగం బలాన్ని ఇస్తుంది. అంటే అన్ని గ్రహాలు ఒక ఎత్తు, గురుగ్రహం ఒక్కటి విశేషంగా కాపాడుతుంటుంది. అయినప్పటికీ ఈ గురుగ్రహ బలం తగ్గినప్పుడు ఏం చేయాలి? విశేషమైనటువంటి కృషి చేయాలి, మానవ ప్రయత్నం పెంచాలి. జాతకరీత్యా ఒక సంవత్సరం గురుబలం ఉంటుంది, ఒక సంవత్సరం గురుబలం ఉండదు. గురుబలం లేని సంవత్సరంలో ప్రయత్న బలం పెరగాలి. ఈ క్రమాన్ని చూచినట్లయితే దశమ స్థానంలో రవికేతువులు ఉన్నారు. అలాగే తృతీయ చంద్రుడు, అష్టమస్థ శుక్రుడు. అష్టమంలో యోగించని గ్రహంగా గురువుని చెప్పుకుంటే, యోగించే గ్రహంగా అష్టైశ్వర్యాల్ని ప్రసాదించే లక్ష్మీదేవికి అధిష్టాన గ్రహమైన శుక్రుడు యోగిస్తాడు. ఈ క్రమంలో అదృష్టం వరిస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, బంధుమిత్రుల సహకారంతో విజయాలు సొంతమవుతాయి, అవసరాలకు ధనం అందుతుంది, రుణాలు తీరుతాయి. కొంత విశ్రాంతి తీసుకుంటూ పని చేయండి. అదే పనిగా పని చేసుకుంటూ పోతే ఒక్కొక్కసారి అలసట చెంది ఆ అలసటలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తగినంత విశ్రాంతి అవసరం. దైవానుగ్రహం రక్షిస్తుంది. దైవానుగ్రహం అంటే ఇక్కడ అష్టమం అంటే ఆయుర్దాయ స్థానంలో దేవగురువైన బృహస్పతి ఉన్నప్పుడు ప్రాణాపాయ స్థితి లేకుండా అపాయముల నుండి గురుగ్రహం రక్షిస్తూ ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే అందుతుంది. అధిక వ్యయం సూచితం. అష్టమంలో గురువు ఉన్నప్పుడు ఈ సంవత్సరం అంతా అధిక వ్యయం ఉంటుందండి. ఈ వ్యయభారం తగ్గే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే కొన్ని మంచి పనులు చేసి పెద్దల ప్రశంసలు పొందుతారు. చిత్తసౌఖ్యం ఉంటుంది. అధికార యోగాలు ఉన్నాయి. మీ ప్రయత్నాలు కార్యసిద్ధిని ప్రసాదిస్తాయి. అలాగే సుఖ సంతోషాలకు అనుకూలమైనటువంటి కాలం. వారం మధ్యలో ఒక వార్త మీలో చైతన్యాన్ని, శక్తిని ఇస్తుంది. ఉత్సాహంగా ముందుకు సాగండి. కుటుంబ సభ్యులకు మంచి కాలం ఇది. ఆశయం నెరవేరుతుంది. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. అమ్మ, ఇక్కడ వీరికి శివధ్యానం చేయటం ద్వారాగా ఉత్తమ శక్తి లభిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం అవసరం. ఎందుకని? ద్వాదశంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి రాశినాథుడైన కుజుడు అనుకూలించాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. అష్టమ గురుదోష ప్రభావం తగ్గాలంటే శనగలు దానం చేయండి. మేషరాశి వారికి గోచారంలో గురువు కాస్త బలహీనంగా ఉండటం వల్ల చేసే ఒక ప్రతి పనిలో కూడా విశేషమైన కృషి జ్యోతి పట్టుదలతోటి చేయాలని సూచిస్తున్నారు. అలాగే ఇక వ్యయం కూడా ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.